తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 3న హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువును మంత్రి కొండా సురేఖ భంగం కలిగించారని పిటిషన్లో నాగార్జున పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు చేసినందుకు గాను మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. నాగార్జున పరువు నష్టం దావా వేయటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత నాగచైతన్య విడాకులకు కారణం ఆయనే అంటూ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నాగార్జున నాగచైతన్య పేర్లు ప్రస్తావిస్తూ దారుణమైన ఆరోపణలు చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమంతతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కొండా సురేఖ. అయితే ఈ విషయంలో ఒక్కసారిగా అటు టాలీవుడ్లో ఇటు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగటంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ పోస్ట్ పెట్టారు. అయితే అందులో కేవలం సమంతను మాత్రమే ట్యాగ్ చేశారు. అయితే సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు నాగార్జున నాగచైతన్య బలవంతం పెట్టారంటూ దారుణమైన ఆరోపణలు చేయటంతో ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని నాగార్జున ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన కన్వెన్షన్ను రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చివేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మంత్రిగా కొండా సురేఖ దారుణమైన ఆరోపణలు చేయటంతో ఏమాత్రం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని ప్రభుత్వంపై గట్టిగానే పోరాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇటు టాలీవుడ్ ప్రముఖులంతా ఘాటుగా స్పందిస్తూ ఉంటే మహిళా కమిషన్ మాత్రం చాలా సింపుల్గా ఈ వ్యవహారాన్ని తేల్చేయటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సురేఖ క్షమాపణ చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేదని, ఇప్పుడు ఆ అవసరం లేదంటూ వ్యాఖ్యానించడం విశ్వసనీయానికి గురిచేసింది. ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంపై స్పందించిన ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవి గట్టి పాయింటే రాగారు. అటు కొండా సురేఖ ఫ్యామిలీతో ఇటు అక్కినేని ఫ్యామిలీతో మంచి సంబంధాలే ఉన్న ఆర్జీవి ఈ వ్యవహారంలో చాలా జెన్యూన్గా స్పందించారు. అందరూ సమంతకు కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని, కానీ సమంతకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అసలు అవమానం జరిగింది నాగార్జున నాగచైతన్యకు అని లాజిక్ చెప్పారు. ఈ విషయాన్ని కేవలం క్షమాపణతో వదిలివేయొద్దని గట్టిగానే గుణపాఠం చెప్పాలంటూ నాగార్జునకు సలహా కూడా ఇచ్చారు ఆర్జీవి. ఇదే క్రమంలో నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఎంత దూరం వెళ్తుందా అనేది ఆలోచిస్తున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 3న హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువును మంత్రి కొండా సురేఖ భంగం కలిగించారని పిటిషన్లో నాగార్జున పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు చేసినందుకు గాను మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. నాగార్జున పరువు నష్టం దావా వేయటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత నాగచైతన్య విడాకులకు కారణం ఆయనే అంటూ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నాగార్జున నాగచైతన్య పేర్లు ప్రస్తావిస్తూ దారుణమైన ఆరోపణలు చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమంతతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కొండా సురేఖ. అయితే ఈ విషయంలో ఒక్కసారిగా అటు టాలీవుడ్లో ఇటు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగటంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ పోస్ట్ పెట్టారు. అయితే అందులో కేవలం సమంతను మాత్రమే ట్యాగ్ చేశారు. అయితే సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు నాగార్జున నాగచైతన్య బలవంతం పెట్టారంటూ దారుణమైన ఆరోపణలు చేయటంతో ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని నాగార్జున ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన కన్వెన్షన్ను రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చివేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మంత్రిగా కొండా సురేఖ దారుణమైన ఆరోపణలు చేయటంతో ఏమాత్రం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని ప్రభుత్వంపై గట్టిగానే పోరాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇటు టాలీవుడ్ ప్రముఖులంతా ఘాటుగా స్పందిస్తూ ఉంటే మహిళా కమిషన్ మాత్రం చాలా సింపుల్గా ఈ వ్యవహారాన్ని తేల్చేయటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సురేఖ క్షమాపణ చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేదని, ఇప్పుడు ఆ అవసరం లేదంటూ వ్యాఖ్యానించడం విశ్వసనీయానికి గురిచేసింది. ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంపై స్పందించిన ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవి గట్టి పాయింటే రాగారు. అటు కొండా సురేఖ ఫ్యామిలీతో ఇటు అక్కినేని ఫ్యామిలీతో మంచి సంబంధాలే ఉన్న ఆర్జీవి
ఈ వ్యవహారంలో చాలా జెన్యూన్గా స్పందించారు. అందరూ సమంతకు కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని, కానీ సమంతకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అసలు అవమానం జరిగింది నాగార్జున, నాగచైతన్యకు అని లాజిక్ చెప్పారు. ఈ విషయాన్ని కేవలం క్షమాపణతో వదిలివేయొద్దని గట్టిగానే గుణపాఠం చెప్పాలంటూ నాగార్జునకు సలహా కూడా ఇచ్చారు ఆర్జీవి. ఇదే క్రమంలో నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఎంత దూరం వెళ్తుందా అనేది ఆలోచిస్తున్నారు.